తదుపరి మనం కర్కాటక రాశికి వెళ్తున్నామండి. కర్కాటక రాశి వారికి ఈ యొక్క మే నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో పడ్డ కొన్ని ఇబ్బందులు నెమ్మదిగా క్రమేపీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ స్థానం యందు శని బలం అనేది అంటే శనీశ్వరుడి యొక్క ప్రభావం అనేది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. దానివల్ల మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు. ఈ యొక్క మే నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఈ కర్కాటక రాశి వారికి భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది. బంధువులు, మిత్రులు, సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు. వారి వల్ల కూడా కొంచెం ధనం అనేది చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. ఈ నెల మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఏవైనా కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. ఏవైనా భూ వ్యవహారికంగా కానీ మీకు లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు ఎవరికైనా సరే అప్పుగా డబ్బులు ఇచ్చి తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. ఈ నెలంతా కూడా మీకు చాలా బాగుంటుంది. ఈ నెలలో మీరు బంధువులతో, మిత్రులతో కలిపి తీర్థయాత్రలు, అదేవిధంగా విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారి యొక్క మీ యొక్క సంతాన రీత్యా కూడా వారి సంతానం కూడా ఏదైనా విదేశాలకు వెళ్ళేవారుంటే వారికి ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీ యొక్క పిల్లలకు. ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులకు అందరికీ కూడా ఈ మే నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీరు అనుకున్న విధంగా కూడా వ్యాపారం అనేది జరుగుతుంది. లాభాలు కూడా ఆర్జిస్తారు. ఇక జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కర్కాటక రాశి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా వారికి మిశ్రమంగానే ఉంటుంది. మీ పై స్థాయి అధికారుల ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది ఈ నెల మీకు. వారిచ్చే పనులు ఎక్కువగా ఉండడం వల్ల మీరు మానసికంగా కొంచెం ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో మీ పై స్థాయి అధికారులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక ముఖ్యంగా మరి గతంలో మీరు ఏవైనా సరే మీ పై స్థాయి అధికారులతో ఏవైనా బోనస్‌లు గానీ, ఇంక్రిమెంట్స్ గానీ, వీటి విషయాల గురించి మాట్లాడితే ఆ యొక్క విషయాలను ఈ నెల చర్చించకుండా ఉంటే మీకు చాలా మంచిది. ఇక ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో మీరు ఏవైనా సంస్థల నుంచి రావాల్సిన డబ్బులు కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నెలంతా. ఈ నెల మీరు కొత్త ప్రాజెక్టులు కానీ ఏవైనా శ్రీకారం చుట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క మే నెలంతా కూడా చాలా బాగుంటుంది. వీరికి ఏకాదశ స్థానంలో గ్రహ సంచారం అనేది చాలా బాగుంది. ఏకాదశ స్థానంలో మరి గురు సంచారము, అదేవిధంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి యొక్క శనీశ్వరుడు నెమ్మదిగా కూడా వీరికి శుభాన్ని చేకూర్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వీరికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 7వ తారీఖు, 9వ తారీఖు, 14వ తారీఖు, మరి 18వ తారీఖు, 26వ తారీఖు, 28వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక మరి వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి ఈ నెలలో 3వ తారీఖు, 5వ తారీఖు, 11వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 23వ తారీఖు, 30వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గారిని సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.